కిలోమీటర్లు పంచాయతీరాజు, 22 కిలోమీటర్లు R&B నుంచి రోడ్ల విస్తరణ కొరకు 100 కోట్ల వరకు నిధులను సేకరించి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయమని వారు ప్రకటన చేసినారు. దీన్ని దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వాగతిస్తుంటున్నారు. ఈ విషయం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంక్షన్ చేసి పోయడం జరిగింది. ఆ 1995 నాటి నుంచి నేటి వరకు ఆ రోడ్డు డాంబరు నోర్చుకోలే. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అస్తవ్యస్తమైనటువంటి ఆ రోడ్డు మీదకి వెళ్ళి అతి కష్టంగా వెళ్తూ ఉన్నారు. ఇది ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ప్రభుత్వం పట్టించుకుంటలేదని ఇరు గ్రామాల ప్రజలు తెలియజేస్తారు. అబ్బా మెల్లవని అరే గుంతలు, ఒక టర్నింగ్ చూడు ఎట్లా వస్తున్నాయి చెట్లు, గుంతలు, భయంకరమైన పరిస్థితి. ఇట్లా ఒకరోజు కాదు 2 రోజులు కాదు, దరిదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈ 30 సంవత్సరాల నుంచి ఇదే అనుభవం. ఈ 30 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు. ఇగో ఈ పొక్కలు చూడు, నీళ్ళు చూడు ఎట్లున్నాయో పొక్కలల్లా. ఎమ్మెల్యే గారు ఒకసారి చూడండి, ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి, నాయకులు ఒకసారి ఆలోచన చేయండి. ఇది మల్లుపల్లి వీరారెడ్డిపల్లి రోడ్డు, ఈ మట్టి రోడ్డు, ఇది డెవలప్కు నోసుకోలేదు. ఈ మారుమూల ప్రాంతము, ఈ మారుమూల ప్రాంతానికి దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలారా తక్షణమే మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో, మీకు కనబడుతున్నటువంటి ఈ రోడ్డు ఎమ్మెల్యే గారి దృష్టికి చేరేంత వరకు మీరు ఎంబడే ఫార్వర్డ్ చేయండి. ఎమ్మెల్యే గారు మీరు స్పందించి తక్షణమే ఈ రోడ్డును శాంక్షన్ చేయాల్సిందిగా ఈ ప్రజలు విన్నవించుకుంటున్నారు. ఇగో ఈ పొక్కలు చూడండి సార్, పొక్కలు చూడండి ఒకసారి. ఇగో ఈ టర్నింగ్లు చూడండి, చెట్లు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో చూడక. ఈ టర్నింగ్లు, ఈ చెట్లు, ఇది మీరు ఒకసారి ఆలోచన చేసి దీన్ని తక్షణమే డెవలప్ చేయాల్సిందిగా ఇరుపక్షాల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది.